అహింస అనేటువంటి దానికి చాలా సూక్ష్మమైనటువంటిదిగా ఉంటుండాలి. ఈనాడు జగత్తులో అహింస అనేటువంటి పదమునకు సరైన అర్థం చెప్పేటువంటి వారు లేదు. Today there are none in this world who can give correct meaning to this word ahimsa, non-violence. ఎంత అవసరమో దానికంటే అధికంగా భుజించడం కూడాను అహింస, హింసనేగా తోస్తుంది. To eat more than what is necessary is himsa or violence. ఎందుకు? తనను తానే హింసించుకుంటున్నాడు. Because he is hurting himself. ఎంతవరకు మాట్లాడాలనో అంతవరకు మాట్లాడినప్పుడే అది అహింస అవుతుంది. దానికంటే అధిక మాట్లాడినప్పుడు అదే హింసగా మారిపోతుంది. To talk to the extent necessary is non-violence. If you talk more, it is violence. కనుకనే ఈ దివ్యమైనటువంటి ప్రకృతి యొక్క స్వరూపాన్ని మనం వేస్ట్ చేస్తున్నాము, దుర్వినియోగపరుచుకుంటున్నాము. Therefore, we are misusing this divine nature. కేవలం ఎంత ధనం ఉండినప్పటికీ, ఎంత బలం ఉండినప్పటికీ, ఎంత పదవి ఉండినప్పటికీ అన్ని కూడా వ్యర్థమైపోతుండాలి. We may have wealth, the strength and position. They are all in vain. అల్పమైనటువంటి భావాల కోసమని మనం అనంతమైనటువంటి ఆత్మతత్వాన్ని మనం వ్యర్థం చేసుకుంటున్నాము. We are wasting this infinite spirit and atma by indulging in this mean and